అదే ఇబ్బందికరమైన విషయం కాదు. కాబట్టి నాకు రోజు స్కూల్ పోతున్నాను లేదా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మేము కూడా ఈరోజు పాఠాలన్నీ వదిలేసి పిల్లలతో మీకు ఎందుకు మీటింగ్ అంత ప్రాధాన్యత ఉంది. అంటే పాఠాల కంటే ముఖ్యంగా తల్లిదండ్రులతో ముచ్చటించడం చాలా ముఖ్యమైన విషయం. బట్ మీరందరూ కలిసి పిల్లలు పాఠాలు చూసేవాళ్ళు వాళ్ళు మీరు నేను ముఖ్యంగా మన ముక్కలు చుట్టే ఉండేది. తర్వాత బయట సమాజంలో బట్ బయట మంచి పెద్దవాళ్ళు చెప్పారు, మంచి అలవాటు కలిగి ఉంటే బయట సమాజంలో మంచి పేరు వస్తుంది. చెడు అలవాటు ఎక్కువ లోన్ అవుతున్నారు. 8వ తరగతి పిల్లవాడు కానించి 10వ తరగతి పిల్లవాడు కానించి ఏవేవో చెడు అలవాటు వస్తుంది. అన్ని గమనిస్తున్నారా? డైరెక్ట్గా సూటిగా అడుగుతున్నాడు. ప్రతి పిల్లవాడు మొబైల్ చూస్తున్నాడని కానీ లేదా ఏవేవో తింటున్నాడు, ఏవేవో తాగుతున్నాడు. మాకందరికీ తెలుసు ఎవరెవరు చెడు అలవాటు చేస్తున్నారు. మీ దృష్టి కూడా తీసుకొస్తాం పర్సనల్గా, పేరు చెప్పాలి. ఆ విషయాలన్నీ మీరు గమనించుకోవాలి. ఏం చేస్తున్నారు? చిన్నవాళ్ళు వెళ్తున్నాడు, పెద్ద వాళ్ళు అయితే లేదా ఇక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ పక్కన ఇళ్ళలో ఉంటాడు. పిల్లవాడు బడికి వెళ్తున్నారు, బడిలో ఏం నేర్చుకుంటున్నారు, బడి తర్వాత ఏం చేస్తున్నారు. కాబట్టి బడిలో ఉన్నంతసేపు మా బాధ్యత కాదండి, కానీ బడికి పంపించడం మీ బాధ్యతే కదా. కాంపౌండ్ వరకు 4 గోడల లోపల వస్తేనే మా బాధ్యత. బడికి వస్తున్నాడా లేదా చాలా మంది తెలియదు. ఎందుకంటే ఇది ముఖ్యమైన విషయం కాదు. అన్ని నేను సమకూర్చి ఒక పిల్లవాడు బడికి వస్తాడు, బడిలో ఉన్నాడు, ఇంట్లో ఏదైనా చెప్తాడు, బయట వెళ్ళిపోతాడు. అంటే అట్లయితే మా పిల్లవాడు వస్తున్నాడా లేదా. కానీ దాని పిల్లవాడు వెంటనే మీకు ఫోన్ చేస్తాం. మా హెడ్ మాస్టర్ గారు కొత్తగా వచ్చారు, అన్ని సిస్టమేటిక్గా ఎవరెవరి పనులు వాళ్ళకి అప్పచెప్పారు.